హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను గులాబ్ జాములు ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పంచదార, మిల్క్, వాటర్, ఆయిల్. గులాబ్ జాముల మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకుని మిల్క్తో కలపాలి. మిల్క్ లేకపోతే వాటర్తో అయినా కలపవచ్చు. మైదా 2 కప్పులు, పాల పొడి 1 కప్పు. బయట షాప్స్లో అమ్ముతారు ఫ్రెండ్స్. గులాబ్ జాముల పొడి లేకపోతే ఈ 2 మిక్స్ చేసుకుని గులాబ్ జాములు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పాలతో ఈ మిశ్రమంని కలుపుకుని మృదువుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలా అని మరీ జోరుగా కూడా కలపకూడదు. చేతికి లైట్గా టచ్ అవ్వాలి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. ఇది మిక్స్ చేసిన తర్వాత పంచదార 2 కప్పులు, వాటర్ 2 కప్పులు బౌల్లో వేసుకుని వాటర్ వేసి బాగా కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకుని మరీ హైలో కాకుండా మరీ మీడియంలో కాకుండా అలా తిప్పుతూ ఉండండి ఫ్రెండ్స్. లైట్ పాకం వచ్చేదాకా తిప్పండి ఫ్రెండ్స్. లైట్ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాల తర్వాత మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని బాగా నునుపుగా రావాలి ఫ్రెండ్స్, గుండ్రంగా. ఇది చేతికి అంటుకుంటుంది ఫ్రెండ్స్. అంటుకోకుండా ఆయిల్ కొద్దిగా అప్లై చేయాలి ఫ్రెండ్స్. హ్యాండ్స్కి అప్లై చేసుకున్నాక ఇవి రౌండ్స్ చుట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్, అంటుకోదు చేతులకి. అది అంటుకుంటే మొత్తం రౌండ్ సరిగ్గా రాదు ఫ్రెండ్స్, అందుకని. ఇవన్నీ చేసుకున్నాక బాండీలో ఆయిల్ వేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకుని వేడి అవ్విన తర్వాత ఇందాక చేసి పెట్టిన రోల్స్ని ఈ వేడి ఆయిల్లో వేయాలి ఫ్రెండ్స్. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి ఆయిల్లో వేయాలి ఫ్రెండ్స్. వేసిన తరువాత సిమ్లో పెట్టి బాగా వేగాలి ఫ్రెండ్స్. వేగిన తరువాత మిశ్రమాన్ని పక్కన పాకంలోకి తీసుకుని ఈ మిశ్రమం పాకంలో బాగా నానాలి ఫ్రెండ్స్.
బాగా నానిన తర్వాత ఈ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన ఈ గులాబ్ జాములు టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.